So welcome to Mangaluru. So ఇక్కడ ముడేశ్వర్ స్టార్ట్ అయిపోయినా ఆటోలు ఎక్కిన అనమాట 50 రూపాయలు చార్జ్ చేసి అయిపోయాను మెయిన్ రోడ్ దింపడానికి. అంటే ఇక్కడ నుంచి హైవే ఉంది కదా ఆడికి పోవడానికి అనమాట. అక్కడ నుంచి మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి మ్యాంగ్లూర్ పోవడానికి. సో ఆడికి వెళ్ళి మనం మ్యాంగ్లూర్ అయితే స్టార్ట్ అయిపోదాం. అక్కడ నుంచి 4 hours అయితే ఉంటుంది ఇక్కడ వచ్చి. అంటే ఆల్మోస్ట్ 1 అయిపోతే మనం వెళ్ళేసరికి. సో మనకు 2:30 బస్సు ఉంది కాబట్టి 1 hour అక్కడ టైం పాస్ అయిపోయింది. మురుడేశ్వర్ నుంచి హైవేపైకి వచ్చిన తర్వాత నాకు ఒక బస్సు అయితే దొరికింది. అక్కడ నుంచి నేనైతే బస్సులో వెళ్ళిపోయినా మ్యాంగ్లూర్కి. సో 300 ఛార్జ్ చేసింది నాకైతే. సో మురుడేశ్వర్ నుంచి మ్యాంగ్లూర్ దారిలో అయితే మనకి మొత్తం సముద్రం అయితే కనిపిస్తుంది రైట్ సైడ్ లో. సో ఎవరైనా బస్సులో వెళ్తే రైట్ సైడ్ కూర్చోండి, వ్యూ బాగా అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ మొత్తం కూడా సముద్రం పక్క నుంచే ఉంటుంది జర్నీ అంతా కూడా. కాకపోతే ఏంటంటే ఒకటి ఓం బీచ్ అనేది చాలా ఫేమస్. సో ఆ బీచ్ మనం చూసేది రైట్ సైడ్ లో ఉంటుంది. అక్కడ అందరూ ఆగి ఫోటోస్ దిగుతా ఉంటారు. డ్రోన్ షాట్స్ అయితే ఈ విజువల్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఈ బీచ్ ది మొత్తం అంతా కూడా కర్వ్స్ లా ఉంటుంది. సో వెల్కమ్ టు మంగళూరు. వెనకాల వస్తారు కదా అదే బస్ నేను హైవే అయితే ఇక్కడ దాకా వచ్చిన. ఒక 300 రూపాయలు తీసుకుండు. సో ఇప్పుడైతే మనం బస్ స్టాప్ వెళ్దాం ఇక్కడ నుంచి. సో వెనకాల అనిపించేంత కూడా కన్యాకుమారి హైవే అనమాట. మనకి గోవా నుంచి కన్యాకుమారి పోయే హైవే ఇది. సో అక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. వెళ్తే మనకి బస్ స్టాప్ అయితే వస్తుంది అనమాట. కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ పై నుంచి నాకైతే ఆ బస్ స్టాండ్ కి 50 రూపాయలు తీసుకున్న ఆటోడు. ఇదంతా కూడా మార్నింగ్ టైం కాబట్టి పబ్లిక్ అయితే ఎవరు లేరు. అక్కడ రోడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో కొంచెం అయితే అన్ని షాప్స్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి పబ్లిక్ అయితే ఎప్పుడు కనిపిస్తారు. ఇదంతా కూడా మ్యాంగ్లూర్ రోడ్స్ అనమాట. హైవే పై నుంచి మ్యాంగ్లూర్ బస్ స్టాండ్ కి వెళ్ళే రోడ్స్ అన్ని ఉంటాయి అనమాట. సో మనమైతే బస్ స్టాండ్ వచ్చేసినాం. కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ మంగళూరు అనమాట. ఇక్కడ చూస్తారు కదా వెనకాల ఉన్నది ఇదే బస్ స్టాండ్, మంగళూరు బస్ స్టాండ్. ఇప్పుడైతే మనం లంచ్ చేద్దాం. టైం అయితే 12 అయిపోయింది. లంచ్ చేసేసి మనం అయితే చూద్దాం దగ్గరలో ఉంటే పోదాం, లేదంటే బస్సు టైం మీద వెయిట్ చేద్దాము. 2:30కి మనకైతే బస్ అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి హైదరాబాద్ కి. రెస్టారెంట్ అయితే ఉంది మైత్రి ఫ్యామిలీ రెస్టారెంట్ అని. దీనిలోకి వెళ్ళి చూద్దాం ఫుడ్. దీని తర్వాత అక్కడ మనకి డికాథ్లాన్ స్టోర్స్ అయితే ఉన్నాయి. ఆ డికాథ్లాన్ స్టోర్ లాగా టైం పాస్ చేద్దాం. సో చికెన్ బిర్యానీ ప్లస్ మౌంటైన్ డ్యూ ప్లస్ కబాబ్ 200 తీసుకుంటాము. ప్రైస్ రీజనబుల్ ఉంది. టేస్ట్ చూద్దాం. సో ఇక్కడ తిన్నా నేను ఫుడ్ అయితే బాగానే ఉంది. ఫుడ్ బాగుంది ప్లస్ సర్వీస్ కూడా బాగానే ఉంది. మంచిగా మాట్లాడుతున్నారు. ఒక్కోసారి ఫుడ్ బాగాలేకపోయినా సర్వీస్ బాగుంటే మనం హ్యాపీ ఫీల్ అవుతాం కాబట్టి ఇక్కడైతే ఫుడ్ కూడా బాగానే ఉంది. బిర్యానీ తిన్నా బట్ ఎంతైనా బిర్యానీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా మనకి హైదరాబాద్ ఇక్కడ. సో డిఫరెంట్గా ఉంది మన బిర్యానీ బట్ బాగానే ఉంది. 200కి మౌంటైన్ డ్యూ ప్లస్ బిర్యానీ ప్లస్ ఒకటి ఫ్రై పీస్ ఇచ్చిండు. చికెన్ ఉంది గుడ్. ఎండ మాత్రం గట్టి కొట్టేస్తుంది. బట్ ఇది నవంబర్ డిసెంబర్ సీజన్ కాబట్టి చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అంతైతే హ్యూమిడిటీ లెవెల్ ఎక్కువ లేదు. సో నార్మల్గా మీరు సమ్మర్లో వచ్చారనుకో దొలు తిరిగిపోతుంది. ఎందుకంటే సీ కోస్టల్ ఏరియా కాబట్టి హ్యూమిడిటీ లెవెల్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ టైంలో. ఇప్పుడు తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం బెటరే. బట్ ఓకే బట్ ఇప్పుడు వేడినే ఉంది. చల్లగైతే ఏం లేదు ఇక్కడ. ఇక్కడ డికాథ్లాన్ స్టోర్ ఉంది. ఇక్కడ ఏదైతే కనిపిస్తలేవు. దగ్గర కూడా ప్లేస్ ఏం లేవనుకుంటాయి ఇక్కడ దానికి. అయిపోయింది విండో షాపింగ్ అయితే. ఏదో చిన్న షాపింగ్ చేసిన ఇక్కడ నేను. సో చిన్న షాపింగే. సో అయిపోయింది. ఇప్పుడైతే టైం అయితే 1:15 అవుతుంది. సో మనమైతే ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం మళ్ళీ, లేదంటే మళ్ళీ బస్ మిస్ అయిపోయింది. సో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ టు గోవా, గోవా టు మురుడేశ్వర్, మురుడేశ్వర్ టు మ్యాంగ్లూర్, మళ్ళీ ఇప్పుడు మ్యాంగ్లూర్ టు హైదరాబాద్. మొత్తం మధ్య మన ట్రిప్ అయితే అయిపోయింది. లాంగ్ వీకెండ్ ఇట్లా ఫినిష్ అయిందనమాట. సో మీరు ఇట్లా లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేసారో కింద కమెంట్లో చెప్పండి, ఓకేనా. చెప్పడం మర్చిపోయినా, నాకు మ్యాంగ్లూర్ నుంచి హైదరాబాద్ టికెట్ వచ్చేసి 2500 రూపీస్ పడ్డది అనమాట టికెట్. సో ఆల్మోస్ట్ 16 hours జర్నీ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్కి. సో ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఒకసారి మ్యాంగ్లూర్ బస్ స్టాండ్ చూసుకుని ఎట్లుందో. పెద్దగా అయితే ఉంది మ్యాంగ్లూర్ బస్ స్టాండ్. చాలా వరకు బస్సు ఇక్కడ ఆగి ఉన్నాయి. ఇది ఒక పెద్ద డిపో లాగా అనుకుంటాం ఇది. సో బస్సెస్ మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ. కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ మ్యాంగ్లూర్ అనమాట ఇది. సో ఇది బస్ స్టాండ్. మనం ఈ బస్సులోనే జర్నీ అయిపోతున్నాం మ్యాంగ్లూర్ నుంచి హైదరాబాద్. సో చూడండి లోపల మాత్రం చాలా బాగుంది బస్సు. బస్ మోడల్ Volvo 9600. సో చాలా బాగుంటుంది స్లీపర్. చూడండి బస్సు మంచిగా బుక్ చేసుకోండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. మనం జర్నీ చేసే బస్సు అందరు ఎక్కి చూస్తారు బస్సు బాగుందని చెప్పేసి.
బస్ అయితే ప్రస్తుతానికి ఖాళీ ఉంది. ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. ఆ గోకర్ణ దగ్గర మొత్తం ఫుల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 16-17 మంది ఎక్కుతారన్నమాట గోకర్ణ దగ్గర. సో అక్కడ ఫుల్ అయిపోతుంది బస్ అంతా. సో అప్పట్లో నేను చెన్నైకి వెళ్ళా కదా హైదరాబాద్ నుంచి, సేమ్ బస్ అనమాట. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది, మనకి మంచి వీడియోస్ వచ్చినాయి ఆ వీడియోకి. సో సేమ్ బస్ అనమాట ఇప్పుడు, కాకపోతే డిఫరెంట్ కంపెనీ. మ్యాంగ్లూరు నుంచి హైదరాబాద్ వచ్చే రోడ్ ఎట్లుంటుంది అంటే మనకి మళ్ళీ రివర్స్ రావాలి. గోకర్ణ మురుడేశ్వర్ నుంచి అయితే వస్తుంది. సో గోకర్ణ లోపలికి వెళ్తుంది కానీ, అంటే విలేజ్ లోపలికి వెళ్ళదు, హైవే నుంచి వెళ్తుంది. మురుడేశ్వర్ టెంపుల్ దగ్గరికి వెళ్ళదు కానీ, టెంపుల్ బయటనే హైవే ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే వెళ్తుంది అనమాట. సో మనకి గోకర్ణ దగ్గర ఎక్కిరు, ఇంకా మురుడేశ్వర్ దగ్గర కూడా ఎక్కిరన్నమాట ప్యాసింజర్స్. సో ఇక్కడ వచ్చి మళ్ళీ హైదరాబాద్ కి జర్నీ చేయబోతున్నాము. మనము మురుడేశ్వర్ టెంపుల్ కి వెళ్లే దారిలో ఉన్నాం అనమాట. ఇది హైవే. మొత్తానికైతే ట్రిప్ కంప్లీట్ చేసుకుని మనమైతే హైదరాబాద్ రీచ్ అయిపోయినాం. సో నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోస్ లో మళ్ళీ వెళ్దాం మనము. ఓకేనా? కీప్ సపోర్టింగ్. సో ఇట్లయితే మన ట్రిప్ ఫినిష్ అయింది ఈ వీకెండ్. లాంగ్ వీకెండ్ ఇట్లా గడిచిపోయింది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియోస్, సపోర్ట్ మీ. సో ఇంకంతే ఈ వీడియోలో, ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఫస్ట్ కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ.